యేసయ్య మిమ్మల్ని నేను చెప్పిన పని ఏంటి, మీరు చేసింది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేమైనా సమాధానం చెప్తారు? ఎంతో కాలం నుంచి నేను 10,000 మందితో 50,000 బైబిళ్ళు ఖమ్మంలో మనం సువార్త చేద్దామని నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి నా ప్రియ సోదరి సోదరులందరికీ పెడుతున్నాను. ఎవరూ రెస్పాండ్ కావడం లేదు. దేవుని సువార్త అంటే అంత నిర్లక్ష్యంగా ఉందా? మీకు ఆశీర్వాదాలు మాత్రమే కావాలా? మిమ్మల్ని దేవుడు స్వస్థపరచడం మాత్రమే కావాలా? అంటే మీరేం కోరుకుంటున్నారో మీకు అది మాత్రమే కావాలి. కానీ మన యేసయ్య ఏం కోరుకుంటున్నాడో మీకు అవసరం లేదా? ఆయన ఏం కోరుకుంటున్నాడంటే అనేక జనులను శిశువులుగా చేయాలి, అనేక ఆత్మలను రక్షించాలి. నశించుచున్న ఆత్మలను వెదక రక్షించడం కోసం నేను వచ్చాను. మీరు కూడా నశించబోయే ఆత్మల్ని నా గురించి తెలిపి అనేక మందికి సువార్త ప్రకటించి అనేక ఆత్మల్ని నరకానికి పోకుండా పరలోక రాజ్యం తీసుకురావడం కోసం మనం ప్రయాసపడాలి, మనం కష్టపడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మన కోరికలు, మన అంతస్తులు, మన భూములు, మన ఆస్తులు, మన పెళ్లి సంబంధాలు, మన ఆరోగ్యాలు, మన స్వస్థతలు తప్ప మనం ఏమీ కోరుకోవట్లేదు. దేవుడి కోసం ఏం చేస్తున్నావు? సువార్తలో భాగంగా ఒకరోజు నువ్వు సువార్తలో పాల్గొనగలవా? సువార్తలో భాగంగా చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా లక్షలతో ఖర్చుతో కూడుకున్న పని. దానికి నీ తరపున ఏమైనా ఆర్థికంగా సహకరిస్తున్నావా? ఇన్నిసార్లు సువార్త అని చెప్తున్నాం, ఒక్కరైనా దాని గురించి ఆలోచించరే? మ్యాన్ పవర్గా నువ్వు రావాలి, ఒక సభ్యుడిగా నువ్వు వచ్చి సువార్తలో పాల్గొనాలి. నువ్వు రాలేకపోయినా ఆర్థికంగా సహకరించాలి. ఇది ఒక్కరితో కావడానికి మనం లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్న, అంతస్తులున్న ఆస్తిపరులం కాదు. సాధారణ వ్యక్తి, రూపాయి కూడా లేని వ్యక్తి, కానీ దేవుని ప్రేమ పంచాలి, దేవుని సువార్త చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అందుకే ఆర్థికంగా సహకరించడానికి ముందుకురా, దేవుని ప్రేమతో ముందుకురా. ఇక్కడ ఎవరు ఆస్తులు పోగు చేసుకోవడానికో ఏదో సమకూర్చుకోవడానికి కాదు, దేవుని మీద భయంతో, భక్తితో అనేక ఆత్మలను రక్షించడం కోసం ఈ సువార్తని మేము ప్రకటించాలని అనుకుంటున్నాం. ఈ సువార్త కోసం నీవు నీ సంపాదన నుంచి పంపించండి. దేవుని దీవెనలు పొందండి. స్వస్థతల కోసం, ఆరోగ్యం కోసం, అంతస్తుల కోసం, ఆస్తుల కోసం కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో కూడా ఒక్కసారి ఆలోచించు. ఆయన కోరికను నువ్వు నెరవేరిస్తే ఆయన నీ కోరికను నెరవేరుస్తాడు. కానీ నీ కోరికలు నీ దగ్గరే ఉంచుకొని ఆయన కోరికను నెరవేర్చకపోతే నీ కోరికలు ఎప్పటికీ నెరవేర్చబడవు, అలాగే ఉంటాయి. నువ్వు దేవుడికి ఇచ్చువాడిలాగా ఉండు, అంతేకాని దేవుడికి విరుద్ధంగా మాత్రం ప్రవర్తించకూడదు. విజయ్ ప్రసాద్ రెడ్డి నేను చెప్తున్నాడు, విందామా? ఎవడుకుంటుందా మనసు? నిజమే కదా, అందరికీ ఉంటుంది ఆ మనసు. ఉంటుందా? చాలామందికి ఉండదు. ఇప్పుడు లోపల ఉంటుంది అసలు రూపం, పైన ఉన్న రూపం మామూలుగానే ఉంటుంది. ఈ జాలి, దయ, కరుణ, ప్రేమ, ఈ ఇవ్వాలనే కృప, తలంపు లోపల ఇక్కడ నుంచి రావాలి. అది దాన్నే ఔదార్యము అన్నాడు. ఏమన్నాడు? ఔదార్యము. కొంతమందికి బిగబట్టే గుణం ఉంటుంది. వాళ్ళు ఏ మంచి పనికి ముందుకు రారు, ఏ మంచి పనికి ముందుకు రారు. వట్టుకుండలు ఇవి, ఎవరి దాహం తీర్చవు. కానీ ఆ కొండకు ప్లేస్ ఇవ్వాలంతే. అది ఉంటుంది అలాగా. అది ఎందుకు ఉందరా అంటే ఉంది అంతే, ప్లేస్ తినేయడానికి. ఆ చెట్టు ఉంది, ఎందుకు ఉంది? ఎన్ని సంవత్సరాలు వచ్చి చూసినా దాని దగ్గర నుంచి ఒక పండు లేదా. ప్రభు చాలా బాధపడ్డారు. అరే ఏమైనా పనికి వస్తుందా అంటే ఏం ఫలించదండి, ఇది నీళ్ళు మాత్రం తాగేద్ది, ఏం ఫలించదండి, ఎరువు మాత్రం తినేస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా అట్టనే ఉంటుంది. అప్పుడు ఎలా ఈ భూమి వ్యర్థం. ఫలించే గుంపులో ఉండాలి ప్రతి మనిషి. నీ వలన ఏది మంచి అది జరగాలి, ఏది మంచిదో నీ బ్రతుకులో అది జరగాలి. అంతే తప్ప మేము ఉన్నామంటే ఎందుకు ఉన్నాం? మనం పనికిరాని అన్నీ చేస్తున్నాం, కానీ పనికొచ్చే ఆత్మల రక్షణ తప్ప, అనేక మందిని సువార్తకి చెప్పే విషయం తప్ప, సువార్తని అందరికీ ప్రకటించే వార్త తప్ప అన్ని పిచ్చి పనులన్నీ చేస్తున్నాం. ఇలా అయితే మనం ఇంకా ఆత్మలు ఎలా రక్షిస్తాం? అందరికీ సువార్తని ఎలా చెప్తాం? సువార్తని చెప్పాలంటే తండోపతండాలుగా కదలి రండి, అందరం కలిసి చేసుకుందాం. నాది కాదు ఇది, నీది కాదు, మనది.
నీది, నాది, మనది, మనందరిది. కలిసి చేయాలి, కలిసి కట్టుగా ఉండాలి, సమైక్యతతో ఉండాలి, సమాన భావంతో ఉండాలి, దేవుని సువార్త చేయాలి, అనేక ఆత్మల్ని రక్షించాలి. ఇదే నా గోల్, ఇదే నా నినాదం, ఇదే నా చివరి మాట. బిల్లీ గ్రహం గారు ఏం చేశారో చూద్దాం. ఒక పాస్టర్ గారు మీటింగుకు వెళితే అక్కడ 15 మంది మాత్రమే ఉన్నారు. ఆ పాస్టర్ గారు చాలా నిరాశపడ్డారు. ఆ 3 రోజుల మీటింగుల్లో 15 మందికి వాక్యం ప్రకటించి వెళ్ళిపోయారు. 15 సంవత్సరాల తర్వాత అదే గ్రామము ఒక పట్టణమైంది. ఆ పట్టణానికి మరలా సభల నిమిత్తము అదే పాస్టర్ గారు పిలువబడ్డారు. ఆయన మీటింగ్కి వచ్చి సభలో ప్రసంగము చేస్తున్నప్పుడు 3 లక్షల మంది ఆ సభలో కూర్చున్నారు. చాలా మంది ప్రజలు తమ తమ పాపములు ఒప్పుకుంటూ ఉంటుండగా చాలా సంతోషించి ఆ సేవకుడు దేవుణ్ణి మహిమపరిచారు. ఈ లోపల ఒక ఆయన నిలబడి, అయ్యా, మీరు 15 సంవత్సరాల క్రితం వచ్చి వాక్యం బోధించినప్పుడు 15 మంది మాత్రమే ఉన్నారు కదయ్యా, అందులో నేను ఒకడిని, ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను అని అన్నారు. ఆ చిన్న సేవకుడు ఎవరో కాదండి, డాక్టర్ బిల్లీ గ్రహం గారు. అప్పుడు ఆ వృద్ధ సేవకుడు, నేను 15 మందికి ప్రకటించిన వాక్యం వృధాగా పోలేదని దేవుణ్ణి మహిమపరిచారు. బిల్లీ గ్రహం గారి ద్వారాగా 100 కోట్ల మందికి పైగా రక్షణలోనికి నడిపించబడ్డారు. ఆ వృద్ధ సేవకుడు 15 మందికి వాక్యం ప్రకటిస్తే దానిలో ఒక వ్యక్తి రక్షించబడి సేవకుడైతే ఆ సేవకుడు ద్వారాగా కోట్ల మంది రక్షణలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆత్మ కొన్ని కోట్ల ఆత్మల్ని రక్షించింది. అదే బిల్లీ గ్రహం గారు. ఆ రోజు 15 మందిలో ఆయన ఒకడై ఉండకపోయి ఉంటే ఆ కోట్ల మంది ఈరోజు ఆత్మలు రక్షింపబడేయా? మనం చేసే సువార్త ఒక్క ఆత్మను రక్షించినా చాలు, అది నిరర్థకం కాదు. మనం ఈరోజు ఖర్చు పెట్టే మన శ్రమ, మన శక్తి, మన డబ్బు ఏది వృధా కాదు. పిషనారిలా ఉండకు. దేవుని కోసం ఖర్చు పెట్టు. దేవుని కోసం నువ్వురా ప్రార్థించు. దేవుడి దీవెనలు పొందుకో. ఆమెన్.